వితిన్ 4 డేస్ లోపు జరగబోయే జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఎందుకంటే 2014 నుంచి హర్యానా రాష్ట్రంలో బీజేపీ పాతుకొని పోయి అధికారంలో కొనసాగుతుంది. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మెజారిటీ తగ్గించి బీజేపీ బలహీనపడింది అంటూ కాంగ్రెస్ సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి తిరిగి తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ సంకేతాలను నిజం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అలాగే ఈసారి హర్యానా రాష్ట్రంలో బీజేపీకి దూల తీరిపోయేలా ఉందంటూ కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించినట్టు హర్యానా రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తే బీజేపీ బొక్కబోర్ల పడుడే. ఎందుకంటే 15 సంవత్సరాలుగా హర్యానా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల బీజేపీపై ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండే ఉంటుంది. కనుక ఉన్న అతి కొద్ది సమయం కొంచెం వాటిపై దృష్టి పెట్టకపోతే హర్యానా రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో పడటం ఖాయం. అండ్ ప్రస్తుతం హర్యానా రాష్ట్రం కంటే మరో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల గురించి చర్చ నడుస్తుంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి గవర్నమెంట్ ఏర్పాటు కాబోతుందా అంటూ కేవలం మన దేశంలోని రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాకుండా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అవునా? అంత ఇంట్రెస్టింగ్ స్టేటా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? ఇంకేముంటుంది, జమ్మూ కాశ్మీర్. అవును, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరగబోతున్న ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. అందుకే ప్రతి ఒక్కరిలో ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ జమ్మూ కాశ్మీర్లో గెలవడం బీజేపీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అధికారంలోకి రాకపోతే ఆర్టికల్ 370ని రద్దు చేశారనే కారణంతో అక్కడి ప్రజలు బీజేపీని నిరాకరించారని, పాకిస్తాన్‌కి అనుకూలంగా వ్యవహరించే ఉమర్ అబ్దుల్లా వంటి రాజకీయ నాయకులు మళ్ళీ తిరిగి ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేయాలంటూ గోలగోల చేస్తూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని ఆటంకపరుస్తారు. మరి అక్కడ బీజేపీ గెలిచే పరిస్థితులు ఉన్నాయా అని మీరు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఏం చెప్పలేను. ఎందుకంటే రైట్ నౌ జమ్మూ కాశ్మీర్‌లో సిట్యుయేషన్ అలా ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ అధికారంలోకి రావడం అనేది అంత ఈజీగా లేదు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం జమ్మూలో బీజేపీ తన బలాన్ని దృఢపరుచుకొని కనీసం 30-35 సీట్లు గెలిచి కశ్మీర్ రీజియన్‌లో కనీసం 5-10 గెలిచినా కానీ బీజేపీ కనీసం స్వల్ప మెజారిటీతో అధికారంలో ఉంటుంది. జమ్మూ రీజియన్‌లో బీజేపీ పట్టు కోల్పోతే మాత్రం అక్కడ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అధికారంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. బట్ ఎంటైర్ నేషన్ వైడ్ ఎవరైతే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న చేంజెస్ అండ్ జమ్మూ కాశ్మీర్‌లో ఇక లైఫ్ లాంగ్ పీస్‌ఫుల్‌గా అక్కడి ప్రజలు సేఫ్‌గా ఉండేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కృషి అర్థమైన వారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు. ఇక ఏం జరుగుతుందో ఈ ఎన్నికల రిజల్ట్స్ నాడు చూద్దాం.